హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారండి? సో 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఇవాళ వచ్చేసి డే 9 అనమాట. సో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే అంతకుముందు కొన్ని వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను డే 1 నుంచి. రెసిపీస్ అండ్ ఏం చేయాలి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది మీకు ఎవరికైనా యూజ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. చూసి మీకు నచ్చుతున్నాయి అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇవాళ డే 9లో నేను వచ్చేసి ఓట్స్ని అయితే సోక్ చేసుకుంటున్నాను అనమాట. దానికోసం అయితే నేను ఇక్కడ పంకిన్ సీడ్స్ని, వాటర్ మిలన్ సీడ్స్ని, సన్ఫ్లవర్ సీడ్స్ని, నెక్స్ట్ వచ్చేసి బాదం, చియా సీడ్స్, రోల్డ్ ఓట్స్ని తీసుకుంటున్నాను. అలాగే మిల్క్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసేసి నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మార్నింగ్ తినే ముందు ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు తీసి బయట పెట్టేసుకోవాలి ఖచ్చితంగా. వెంటనే అయితే తినొద్దు, కోల్డ్ చేస్తుంది మళ్ళీ. సో తినే ముందు అయితే బయట పెట్టేసుకోండి. ఎవరైనా మేము ఇలా చేయలేము అనుకుంటే మామూలుగా మిల్క్ బాయిల్ చేసేసి దాంట్లో ఈ ఓట్స్ వేసేసి కొంచెం సేపు అలా ఉంచేసి తినండి, అలా అయినా ఓకే. సో ఏదో రకంగా అయితే అంటే రోజు మనము దోశలు ఇడ్లీలు అలా కాకుండా ఒక్కో రోజు ఒక్కోలాగా అనమాట. సో అందుకోసం అనేసి నెక్స్ట్ అయితే ఇక్కడ డే అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. సో యాజ్ యూజువల్ నేనైతే ఇక్కడ హాట్ వాటర్ని తీసుకుంటున్నాను. సో 1/2 లీటర్ వరకు అయితే మినిమం తాగగలం అనుకుంటే ఒక 1 లీటర్ అయినా తాగండి. సో ఒక 1/2 లీటర్ వరకు అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. ఇవాళ జీరాని యాడ్ చేసేసి మరగబెట్టేసుకొని కొంచెం వాము ఉన్నప్పుడు తాగేశాను. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ కూడా ఫినిష్ చేశాను అనమాట. 15 మినిట్స్ చెప్పాను కదా. సో ఎక్సర్సైజులు కానీ, వాకింగ్ కానీ, జిమ్ములు కానీ, లేకపోతే డ్యాన్స్ కానీ మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో రొటీన్గా అదైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖచ్చితంగా మీరైతే 100% చెయ్యండి. సో నెక్స్ట్ నేను ఇక్కడ లంచ్కి వచ్చేసి ఇవాళ క్యారెట్, కీరాని తీసుకున్నాను సలాడ్ కింద. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2 బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను ప్రోటీన్లో. నేను పెరుగును కూడా 1 కప్పు దాకా తీసుకున్నాను. మిల్లెట్ రైస్ని కూడా తీసుకున్నాను అనమాట. కర్రీకి వచ్చేసి ఏంటంటే ఇవాళ మిక్స్డ్ వెజిటబుల్స్ కర్రీ అనుకోండి. ఇంకా అంటే టమాటో, ఆలు, నెక్స్ట్ వచ్చేసి వంకాయ, డ్రమ్ స్టిక్స్ ఇవన్నీ వేసి చేసామన్నమాట కర్రీ. సో ఆ కర్రీని తీసుకున్నాను. కర్రీ క్వాంటిటీ అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేదండి, ఖచ్చితంగా కర్రీ ఎక్కువే ఉండాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీరు టమ్మీ అనేది ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం హెవీగానే అనిపించింది. ఇంకా నేను ఇంకా డిన్నర్కి అయితే ఇవాళ ఇవి పుట్నాలు తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మస్క్ మిలాన్ కూడా తీసుకున్నాను అనమాట. మీరు ఇంకొంచెం ఆకలి అనిపిస్తుంది అనుకుంటే మామూలుగా సలాడ్స్ తీసుకోండి, లేకపోతే ఒక చపాతీని కొంచెము పన్నీర్ అవన్నీ వేసి రోల్ చేసుకొని అదైనా తినండి, ఏం కాదు. మరీ తినకుండా అయితే ఏం వద్దు. మీకు ఎక్కువ ఆకలి అనిపిస్తుందంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక చపాతీ రోల్ లాగా చేసేసుకొని తినండి. ఎగ్గునో లేకపోతే పన్నీరో ఏదో ఒకటి వేసుకొని. ప్రోటీన్ అయితే ఖచ్చితంగా ఉండేటట్లు చూసుకోండి. ఫైబరు, ప్రోటీను మనకి ఏంటంటే ఇంపార్టెంట్. కార్బ్స్ అనేది తగ్గించుకుంటూ రావాలన్నమాట. సో ఇదండి ఈరోజు డే 9 వెయిట్ లాస్ వీడియో అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.